ప్రతి మగవాడి విజయం వెనుక మహిళ ఉంటుందని అంటారు. అది భార్యనే కావచ్చు, అమ్మాయినే కావచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ పల్సర్ బైక్ ఝాన్సీ విజయం వెనుక ఆమె తల్లే ఉంది. ఆమె తల్లి పేరు వరలక్ష్మి. వరలక్ష్మి అంతా ఉన్నారు. ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న ఆమె జీవితం ఎలా గడిచింది, ఝాన్సీని ఏ రకంగా ఆమె చూసుకున్నారు, ఈ స్థాయి వరకు వచ్చేటప్పుడు వెనుకున్న అనుభవాలు ఏంటి, ఆ మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా, ఇప్పుడు మీరు తెలుసుకుంటారు. ఇప్పుడు ఝాన్సీ అంటే అందరికీ ఇప్పుడు టాక్ ఆఫ్ ద ట్విన్ స్టేట్స్గా మారిపోయింది. మొత్తం అందరూ మెచ్చుకుంటున్నారు. కానీ చిన్నప్పుడు పరిస్థితులు ఎలా పెంచారు ఝాన్సీని? ఎలాంటి పరిస్థితులు మీకు ఎదురయ్యాయి? అంటే ఝాన్సీ 7th క్లాస్ చదివేటప్పుడు వాళ్ళ డాడీ ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళ డాడీ పోలీస్ కానిస్టేబుల్. వెళ్ళిపోయిన తర్వాత ఒక సంవత్సరం ఇబ్బంది పడిన తర్వాత మా అమ్మగారు వాళ్ళు కన్నారు, వాళ్ళు బాగా ఉన్నవాళ్ళే. అయినా సరే ఝాన్సీ నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నానని అప్పుడు నాకు వదిలేశారనమాట. వదిలిస్తే నేను అన్నాను, లేదు నీ కూతురు డ్యాన్స్ వేస్తుంది, డ్యాన్స్ వేస్తుంటే మరి మేము ఎలాగా నిన్ను పిలుస్తాము, నిన్ను పిలం మేము అనేసానంటే ఇది నీ కూతురుని వదిలేని లేకపోతే మమ్మల్ని వదిలేయని అనేసని అన్నారు. అని నేను అన్నాను, కన్నా కూతురుని ఎలాగ వదిలేసుకుంటాను, మీరు చూస్తే చూడండి లేకపోతే మానేయండి, కానీ కన్నా కూతురు నేను వదిలేసుకోలేను, నేను 9 నెలలు మోసాను పెంచాను, నాకు ఇప్పటికే తండ్రి లేని పరిస్థితులు అయిపోయి ఇంట్లోను, అలాంటప్పుడు పిల్లల మట్టుకు నేనైతే వదలు, నేనైతే నా కొడుకుతోని కూతురుతోనే ఉంటాను, నేను కష్టపడి పెంచుకుంటాను నా పిల్లల్ని, మీరు ఎవరు చూడవసరం లేదు అనేసి అని చెప్పానమ్మా. అంటే ఒక భర్త సపోర్ట్ లేనప్పుడు, ఇంటి పెద్ద సపోర్ట్ లేనప్పుడు కుటుంబాన్ని పెంచడం అంత చిన్న విషయం కాదు కదమ్మా. ఎలాంటి ఇబ్బందులని, కష్టాలని మీరు ఎదుర్కొన్నారు? ఎలాంటి ఇబ్బందులు అంటే ఆ పూటకి కష్టపడితే తిండి లేకపోతే అన్నట్టుగా అయ్యేదమ్మా. అయిన తర్వాత ఇంకా అక్కడి నుంచి ఏం చేసానంటే పిల్లలు పెంచుకోవాలి కదా, పిల్లలు చిన్నపిల్లలు 7th క్లాస్ చదివిన పిల్లలు, బాబు అయితే 6-7 సంవత్సరం బాబు, పాప అయితే 7th క్లాస్ చదువుతుంది. కానీ కట్టుకున్న బట్టలతో ఆయన వదిలేసి వెళ్ళిపోయారు, నన్ను పిల్లల్ని నాకు వదిలేసి వెళ్ళిపోయారు. వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత నేను ఏం చేశానంటే ఒక ఆవిడోళ్ళకి ఉల్లిపాయలు విజయనగరం నుంచి పట్టుకొచ్చి హోల్సేల్ ఉల్లిపాయలు పట్టుకొచ్చి కావిడోళ్ళకి వేసేదాన్ని, ఊరి మీద అమ్ముతారు కదా వాళ్ళకి వేసేదాన్ని. అది అయిన తర్వాత ఇంకా అక్కడి నుంచి ఉల్లిపాయలే కాదు మాకు ఇంకా ఏదైనా వ్యాపారం చేసినా సరే మేము చేసుకుంటాము, అమ్మ బఠానీలు కూడా వేయు అనేసని బఠానీలు కూడా విజయనగరం వెళ్ళి హోల్సేల్ తీసుకొచ్చి బఠానీలు కూడా వాళ్ళకి వేసేదాన్ని. వేసిన తర్వాత తెల్లవారు 4 గంటలు వేసేదాన్ని. 4 గంటలు వేస్తే 4 గంటల నుంచి 6:30 వరకు వాళ్ళతోనే రోజుకి 20 మంది 30 మంది మన దగ్గరికి వచ్చేవారు. వాళ్ళు వచ్చి పట్టుకొని వెళ్ళిపోయేవారు. తెల్లవారు 5 గంటలు 4 గంటల నుంచి వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోయేవారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు పంపించి వాళ్ళకి ఉల్లిపాయలు వేసి వాళ్ళకి బఠానీలు వేసి వాళ్ళు పంపించిన తర్వాత మళ్ళీ పిల్లల స్కూల్ పంపించాలి. మళ్ళీ పిల్లల స్కూల్ పంపించాలంటే ఝాన్సీ, రమేష్ చిన్నపిల్లలు అయితే ఇంక అప్పటి నుంచి గబగబా వాళ్ళు పంపించి మళ్ళీ కొద్ది బట్టి తాగేసి మళ్ళీ వీళ్ళకి స్నానాలు చేసి మళ్ళీ వీళ్ళకి బూట్లు వేసి మళ్ళీ సాక్స్లు వేసి మళ్ళీ టైలు వేసి ఝాన్సీకి జడలేసి మళ్ళీ వీళ్ళకి కొద్ది పెరిగాను గెంజాను ఇలాగ ఇంట్లో ఏది కలుగుతుంది 2 పిల్లలకి పెట్టేదాన్ని. పెట్టుకున్న తర్వాత మళ్ళీ క్యారేజ్ వండాలి వీళ్ళకి. మళ్ళీ క్యారేజ్ వండాలంటే మళ్ళీ యాతన పడిపోవాలి అనేసి మళ్ళీ ఏడు చేసేదాన్ని వీళ్ళకి తినిపించుతూ ఏ గంజాను ఏ అవకానం ఏదో ఒకటి తినిపించి మళ్ళీ కొద్దిగా ఇంట్లో ఎటుంటే పప్పు కానీ చారన్నం కానీ పెరుగన్నం కానీ మళ్ళీ పిల్లలకి 2కి క్యారేజ్ కట్టించేదాన్ని. కట్టించి మళ్ళీ పిల్లలకి స్కూల్ పంపించేదాన్ని. అప్పుడు పిల్లలకి చదివించుకోవడానికి వెళ్ళడానికి నా దగ్గర డబ్బులు లేవు. డబ్బులు లేకపోతే బహ్లదపురంలోను కాన్వెంట్లో జాయిన్ చేశాను పిల్లలిద్దరిని. అయితే అప్పుడు ఆవిడ అన్నారు, వరలక్ష్మి గారు మీరు ఇబ్బంది పడవలసిన పని లేదు, మా కాపులు ఆవిడ అయితే మీరు ఇబ్బంది పడవలసిన పని లేదు, మీ పిల్లల బాధ్యత నాది, మీ పిల్లల్ని నేను చదివించుతాను, మీరు నాకు అండగా ఉండండి, మీకు నేను అండగా ఉంటాను, మన ఫ్యామిలీ లాగా ఉందాం, ఝాన్సీని రమేష్ని నేను చదివించుతాను, మీరు ఇబ్బంది పడకండి, మీ దగ్గర డబ్బులు ఉంటే ఇవ్వండి లేకపోతే లేదు, ఫీజులు పుస్తకాలు అన్నీ నేనే ఝాన్సీ రమేష్ పెట్టుకుంటాను, నాకు 2 పిల్లలు,
ఆవిడకి రత్న మేడంకి 2 మగపిల్లలు, నాకు 2 పిల్లలు ఉన్నారు కాబట్టి ఆ పిల్లలతో పాటు ఝాన్సీని రమేష్ని కూడా నేను చదివించుకుంటాను, మీరు ఇబ్బందులు పడొద్దు, ఆయన ఏదో చేశాడనేసి నువ్వు పిల్లలు వదిలివద్దు, మీకు నేను ఎప్పుడు అండగానే ఉంటాను అనేసి అని ఆవిడే కూడా చెప్పడం జరిగింది. అంటే ఒకటమ్మా, మీరు పడిన కష్టాలని పిల్లలు స్వయంగా చూసేవాళ్ళ, ఎలా రియాక్ట్ అవ్వాలి, మీకు సపోర్ట్ అంటే అది తెలియని వయసు కదా, ఆ పరిస్థితుల్లో ఇన్ని కష్టాలు పడడం అంటే ఎలా ఉండేది అసలు పరిస్థితి? అసలు చిన్నపిల్లలండి, పిల్లలు ఝాన్సీ రమేష్ చిన్నపిల్లలు, పెడితే తినేవారు లేకపోతే ఉండేవారు. అయ్యో మా నాన్న లేరు కదా, మా అమ్మని ఎందుకు ఇబ్బంది పెట్టడం అనేసి పిల్లలిద్దరు ఏడ్ చేసేవారు, ఏది ఉంటే అదే తినేవారు. గింజానం తినిపించినా తినేవారు, ఒక్కోసారి పప్పు అన్నం తినిపించినా తినేవారు. అయ్యో మా అమ్మని ఇబ్బంది పెట్టకూడదు, మా నాన్న లేడు, మా అమ్మని ఇబ్బంది పెట్టకూడదు, మా నాన్న లేని జీవితం మా అమ్మకి బాగలేదు అనేసి పిల్లలు కూడా నన్ను అర్థం చేసుకునేవారండి. అర్థం చేసుకొని అయ్యో మా అమ్మ కష్టాలు పడుతుంది, మా అమ్మ కష్టాలు మాకు రాకూడదు, మా కష్టాలు మా అమ్మకి రాకూడదు, మా అమ్మకు బాగా పెంచుతుంది, నా జీవితం ఎలాగైపోయినా మీరు బాగా బతకాలమ్మా, మీరు బాగా ఉండాలమ్మా, నాకు మంచి పేరు తేవాలమ్మా. నేను కూడా పెద్ద కుటుంబంలో పుట్టాను, మా మామయ్యకి సింహాచలం కర్రాము గారు ఎమ్మెల్యే గారు, కానీ నేను ఎవరికి చెయ్యి సాపలేదు, ఎవరికి రూపాయి నేను అడగలేదు. నా కష్టం మీద నా పిల్లలు పెంచుకోవాలి, నా భర్త వదిలేసి వెళ్ళిపోయాడు, నా కష్టం మీద నా పిల్లలు పెంచుకోవాలి. అలాగే కూడా పిల్లలిద్దరూ మంచివాళ్ళు. ఆ వయసులో పిల్లలన్నో అసలు చెప్పిన మాట వినరు. ఎందుకు వినరంటే అయ్యో మా నాన్న లేడు, మా అమ్మ మా గురించే కదా కష్టపడుతుంది, మా అమ్మకు మేము సహాయం చేయాలి. చిన్నప్పుడే ఝాన్సీ నాకు సాయం చేసేది, అన్ని పనులు చేసుకుంటుంది, సాయం చేసేది. అయ్యో మా అమ్మ కష్టాలు పడుతుంది, మా అమ్మ బాధలు పడుతుంది, మా అమ్మ తెల్లవారు 4 గంటలు లేస్తుంది, మా అమ్మ పెద్ద కుటుంబంలో పుట్టి మాకు సేవలు చేస్తుంది, మమ్మల్ని ఎలాగా బాగా బతకమంటుంది, బాగా ఉండమంటుంది అనేసి పిల్లలు కూడా ఒక్కోసారి నన్ను పట్టుకొని ఏడ్చేవారు. లేదమ్మా, ఎవరైనా అనుకున్నా మనకు అనవసరం, మనం కష్టపడి బతకాలి, మనం కష్టపడి పైకి రావాలి, ఎవరితోని మనకు సంబంధం లేదు, ఎవరు ఉన్నా సరే మనకు ఎవరు పెట్టరు, లేకపోతే సెగ్గిస్తారు, ఉంటే ఉన్నది తినేసారని అంటారు, ఇవన్నీ మనకు అనవసరం అమ్మ అనేసి పిల్లల్ని వదిలేలేదు. సంతలో ఉల్లిపాయలు అమ్మాను, బడ్డీ వ్యాపారం పెట్టాను, జ్యూస్ షాప్ పెట్టాను, కొట్లకి వెళ్ళిపోయేదాన్ని, సరుకు వేసుకొని సన్నలోకి వచ్చాను, కొట్లు వేసుకుంటేదాన్ని, రాత్రి డే నైట్ కష్టపడి బతికేదాన్ని. అయ్యో నా పిల్లలు పైకి రావాలి, నా పిల్లలు పెద్దోళ్ళు చెయ్యాలి, నా పిల్లలు బాగా చదివించాలి, నా పిల్లలు అందరి దగ్గర గొప్పగా ఉండాలి. అయ్యో ఆడు కనీసం వెళ్ళిపోయాడని పిల్లలు మనం వదిలేయకూడదు, మన కడుపులోని పెట్టుకొని మన పిల్లలు మనం పెంచుకోవాలి. నా పిల్లలు అలా అందరూ అన్నారు కాబట్టి వాళ్ళందరికంటే నా పిల్లలు బాగోవాలి. అంటే ఇప్పుడు మీ కోరిక నెరవేరేటమ్మా, మీరు ఎంత కష్టపడి పెంచారో ఇప్పుడు ఝాన్సీ అనుకున్నట్టుగానే ఆ స్థాయికి వచ్చింది, అందరూ మెచ్చుకుంటున్నారు, మొన్న విమర్శించేవాళ్ళు ఇప్పుడు పొగుడుతున్నారు. మీ ఇవన్నీ చూసాక ఏమనిపిస్తుంది? అలాంటి కూతురు నా కడుపును పుట్టకూడదండి, ఎందుకంటే అంత మంచి కూతురు నా కడుపును పుట్టింది కాబట్టి నాకు మంచి పేరు తెస్తుంది. అందరూ కూడా నేను స్కూటీ తీస్తాను, కారు తీస్తాను, స్కూటీ మీద వెళ్తుంటే అందరూ నాకు అడుగుతున్నారు, నీ ఝాన్సీ నీ కూతురు ఇంత మంచి పేరు తెచ్చిపెట్టింది కదా, ఇంత మంచిగా ఉంది కదా, నీ కూతురు అందరూ సన్మానాలు చేస్తుంటే నువ్వేటి ఎక్కడ ఉన్నావు, నువ్వు కూడా వెళ్ళొచ్చు కదా అనేసి నాకు స్కూటీ ఆపేసి నా బండి ఆపేసి అందరూ నన్ను అడుగుతున్నారు. అడిగితే నేను అన్నాను, నా కూతురికి ఆ టాలెంట్ ఉంది, నా కూతురికి అది నేర్పాను, పొగర అహంకారం వద్దమ్మా, మంచితనం పెంచుకో అమ్మా, అందరి దగ్గర మంచిగా బతుకమ్మా, మంచిగా ఉండమ్మా, అదే నీకు డబ్బు ధనం, అదే నీకు ఆస్తి అంతస్తులు, ఎవరైనా ఏమైనా అయినా సరే నువ్వు కోపంగా సమాధానం చెప్పకమ్మా, నువ్వు ఎవరైనా ఏమైనా అయినా సరే తిరిగి సమాధానం చెప్పకమ్మా, మంచిగా వెళ్ళిపోమ్మా, ఓర్పుగా వెళ్ళిపోమ్మా, అలా ఉన్నాడే మనం పైకి వస్తాము. మళ్ళీ అనేవాళ్ళు అందరూ కూడా మనకి ఎప్పుడు కూడా మంచిగానే చెప్తారు, ఇప్పుడు అంటున్నారు, అప్పుడు మంచిగా పొగుడుతారు మనకి అనుకొని, అమ్మ ఎవరి ఇష్ట ప్రకారంగా వాళ్ళు అనుకుంటారు, అవన్నీ మనకు అనవసరం అమ్మా అని నా కూతురు చెప్పడం జరిగింది. అలాగే నా కొడుకు కూడా, మా బాబు కూడా, నేను 10th క్లాసు 10th చదివించాను, ఇంటర్ ఆదిత్య కాలేజీలో చదివించాను, ఉల్లిపాయలు అమ్ముతూ, బఠానీలు అమ్ముతూ, జ్యూస్ షాప్ అమ్ముతూ, బఠానీలు అమ్ముతూ, అలాగే ప్రైవేట్ స్కూల్లోనే చదివించాను పిల్లలిద్దరు. నేను గవర్నమెంట్ స్కూల్ చదివించడం ఏంటో నాకు తెలియదు, ఎందుకంటే నాకు అన్నోరందరూ బాగా డబ్బున్నోళ్ళు, మా మామయ్యలు ఎమ్మెల్యే సింహాచలం కర్రామ గారు ఎమ్మెల్యే గారు అందరూ డబ్బున్నోళ్ళు, నా పిల్లలు కూడా అలాగే ఉండాలి,
నా పిల్లలు ఇలాగా రోడ్డు మీద పడకూడదు, పెద్ద పెద్ద చదువులు చదవాలి, వాళ్ళు ఉద్యోగం చేసుకోవాలి. వాళ్ళ దగ్గర వీళ్ళు అయితేటి వరంతల్లి వరలక్ష్మి బాగా పెంచింది పిల్లల్ని, ఇలాంటి పిల్లలు మంచి పిల్లలు పెంచింది వరలక్ష్మి అని నాకు అన్నోరు కానీ, నా అమ్మగారు కానీ, నా తాతగారు కానీ అందరూ కూడా గర్వంగా చెప్పుకోవాలి. అలా నా పిల్లలు పెంచుకోవాలనేసి నా పిల్లలు పెంచానండి. అలాగే నా కొడుకు కూడా జాన్సమ్మ, నేను ఇంటర్ వరకు చదివించాను, ఆదిత్య కాలేజీలో డిగ్రీ చదివించాను నా కొడుకుని రమేష్ని. ఇంకా అక్కడి నుంచి నాకు అవకాశం లేదు. ఎందుకు అవకాశం లేదంటే కష్టపడలేకపోతున్నాను, వదిలేసి వెళ్ళిపోయాడు, కష్టపడలేకపోతున్నాను. ఎంతకన్నా కష్టపడ్డాను పిల్లల కోసమని నా ప్రాణం విసిపోయిందండి. ప్రాణం విసిపోయిన తర్వాత అప్పుడేమో జాన్సమ్మ అన్నది, అమ్మ తమ్ముడిని చదివించుకుంటానమ్మా, నాకు వదిలేయమ్మ, తమ్ముడు అంటే నా ప్రాణం, నువ్వంటే నా ప్రాణం, ఇద్దరికి నా ప్రాణం పెడతానమ్మా అనేసి అని జాన్సమ్మ అన్నది. జాన్సమ్మ అన్న తర్వాత అమ్మ తమ్ముడిని ఏం చదువుతావనేసి బాబుని అడిగితే నేను ఎంబీఏ చదువుతానమ్మా అని అన్నాడు. ఎంబీఏ చదువుతానంటే ఎంబీఏ చదవడానికి మనకి డబ్బు లేదు కదరా, ఎలా చదివించుకో అమ్మ, నేను కష్టపడి చదువుతానమ్మా, నాకు సీట్ వస్తుందమ్మా అనేసి అంటే ఆడు కూడా చదువుపిచ్చాడండి. చదువు తిండి చదువు తిండి చదువు తిండే, రెండో వ్యసనం అంటే వాడికి తెలీదు. అలాంటి కొడుకు కూడా నా కొడుకుని పుట్టడు, అంత మంచి కొడుకు నా కొడుకు కూడా. ఇద్దరు పిల్లలకి చేతులు దండం పెడతానండి, చాలా మంచి పిల్లలండి. ఇప్పటికీ కూడా నాకు ఏది కావాలంటే అది పిల్లలకు కొంటారు, ఏది కావాలంటే పిల్లల్లాగా వేస్తారు. ఝాన్సమ్మ అయితే నాకు ఆలుకుని చెప్పులు కూడా ఝాన్సీ కొంటుంది, నేను వేసుకున్న జాకెట్ కూడా ఝాన్సీ కొంటుంది. అంతా ఝాన్సీ రమేష్, ఝాన్సీ రమేష్, ఝాన్సీ రమేష్. ఎవరు నేను అడగనండి, అమ్మ నాకు ఒంట్లో బాగాలేదమ్మా అంటే, అమ్మ నీకు ఎంత కావాలమ్మా, 10,000 20,000, నువ్వు లేని జీవితం మాకు లేదమ్మా, నువ్వు ఉండవల్ల ఈ రోజుల్లో మేము ఎలాగ ఉన్నామమ్మా, అమ్మ నీకు ఎంత డబ్బు కావాలని ఝాన్సీ అడుగుతుంది. అమ్మ నువ్వేం చేస్తున్నావమ్మా, ఏం తింటున్నావమ్మా నా కొడుకు అడుగుతాడు. అమ్మ నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దమ్మా, నువ్వు మమ్మల్ని కష్టపడి పెంచావు, నిన్ను పువ్వుల్లో పెట్టి మేము పెంచుకుంటాము, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దని ఇద్దరు పిల్లలు చెప్తారమ్మా. అలాగే ఝాన్సీ డిగ్రీ అయిపోయిన తర్వాత ఎంబీఏ ఝాన్సీ చదివించింది. రమేష్ నా కొడుకుని ఝాన్సీ, రమేష్ బాబుకి ఎంబీఏ వరకు ఝాన్సమ్మ చదివించింది. ఆడెక్కడ పలాసలో చదువుకున్నాడు. పలాసలో చదువుకొని ఒక ఇద్దరు పిల్లలతో వండుకొని తినుక్కొని అలాగే పలాసలో చదివిస్తే ఎంత డబ్బు కావాలంటే అంత నేను పంపిస్తాను తమ్ముడు, నువ్వు బాధపడొద్దు, అమ్మని ఇబ్బంది పెట్టొద్దు, అమ్మ మన గురించి కష్టాలు పడ్డది, బాధలు పడ్డది, పెద్ద కుటుంబంలో ఉన్నా సరే మా అమ్మ ఎవరికి చేయిసా 10 రూపాయలు అడగలేదు కాబట్టి నిన్ను నేను చదివిస్తాను తమ్ముడు అనేసి. అప్పుడు ఝాన్సీ అప్పుడు ఎంత 2 లక్షలు 1,50,000 3 లక్షల దగ్గర అయ్యింది. అయిన ఖర్చు అంతా ఎంబీఏ వరకు ఝాన్సీ తల్లే చదివించింది. ఇప్పుడు మీరు హ్యాపీగా ఉన్నారు కదమ్మా ప్రస్తుతం, అంటే కష్టాలు అన్నీ అనుభవించారు, చాలా ఓర్చుకున్నారు, ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు లైఫ్? అన్నీ అయిపోయండి. నేను కూడా ఇల్లు కట్టుకున్నాను. ఒకప్పుడైతే నాకు ఇల్లు లేదు, అద్దెకుండేదని. ఇప్పుడు ఇల్లు కట్టుకున్నాను, ఇంట్లో ఉంటున్నాను. నా పిల్లలు ఏది కావాలంటే అది నాకు పెడతారు. అమ్మ నీకు ఏది కావాలంటే అది చూస్తామమ్మా అని అంటారు, డబ్బులు ఇస్తామంటారు, నీకు ఏది కావాలంటే అది ఇస్తామమ్మా అంటారు. అమ్మ నువ్వు ఇబ్బందులు పడొద్దమ్మా, మమ్మల్ని కష్టపడి పెంచావమ్మా, ఏ తల్లి కూడా ఎలా పెంచదు, ఏ తల్లి కన్నా మా నాన్న కనీసి వెళ్ళిపోతే నువ్వు పెంచావమ్మా మమ్మల్ని, అలాగనేసి రోడ్డు మీద పడేయలేదు కదమ్మా, నువ్వు మమ్మల్ని బాగా చూసుకున్నావు కదమ్మా, ఇంకా నీ కష్టాలు వద్దు, నేను బాగా చూసుకుంటామమ్మా, నువ్వంటే మాకు ప్రాణం అమ్మా, నువ్వు లేని జీవితం మాకు లేదమ్మా అని ఇద్దరు పిల్లలు అంటారండి. అయిన తర్వాత ఇంకా అక్కడి నుంచి వ్యాపారాలు అవి మానేశాను. నా కొడుకు బంగారం, నా కూతురు బంగారం. ఏ తల్లి కొడుకుని ఎలాంటి పిల్లలు పుట్టరు, కానీ నా కొడుకుని పుట్టారు ఆ పిల్లలు. నా మాటకి ఎప్పుడు కూడా జవదాటరు, నా మాటే వాళ్ళ మాట, వాళ్ళ మాటే నా మాట. ఝాన్సీ తల్లికి ఎప్పుడు రుణపడి ఉంటాను, నా కొడుకు కూడా ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను. మంచి పిల్లలండి, అలాంటి జీవితంలో అలాంటి పిల్లలు ఏ తల్లికి పుట్టరు. కానీ అందరూ అంటారు ఝాన్సీ అమ్మ ఏ తల్లి కన్నదమ్మ నిన్ను అనేసి ఝాన్సీని అడుగుతారండి అందరూ కూడా. ఏ తల్లి కన్నది నిన్ను, ఇంత మంచి కూతురుని కన్నది, ఇంత మంచి కూతురు మంచి పేరు తెస్తుంది, ఎన్ని టీవీల్లోకి వెళ్తుంది, ఎన్ని ఛానల్లోకి వెళ్తుంది, కండక్ట్ జాబ్ చేస్తుంది, పిల్లలు చూసుకుంటుంది, ఇలాంటి కూతురుని ఎలా కన్నావమ్మ, నీ కూతురికి నీకు చేతులు పెట్టి దండం పెట్టాలమ్మా అనేసి అందరూ అంటారండి. చూశారు కదా అమ్మ మనసు ఎంత ఉంటుంది, ఎలా ఉంటుంది అంటే దాన్ని మనం వివరించలేము. అలాగే కడుపులో పెట్టుకొని పెంచడం అంటారు కదా, అది కూడా అలాంటిది. ఝాన్సీ ఎన్ని కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చినప్పుడు కూడా అమ్మ మనసు ఏంటో మనం ప్రత్యక్షంగా చూసాం కదా. ఝాన్సీ అమ్మ వరలక్ష్మి గారు ఎక్కడున్నారు, ఎంత కష్టపడి పెంచి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సమాజం ఏమనుకుంటున్నా పట్టించుకోకుండా పిల్లల్ని వదిలేయకుండా కడుపులో పెట్టుకుని మరీ
పెంచి పెద్ద చేసి ఈ స్థాయికి తీసుకొచ్చారు. కాబట్టి ఇదంతా కూడా ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక ఆదర్శంగా, ఒక స్ఫూర్తిగా చెప్పుకోవాలి. ఎంతోమంది తల్లులకు కష్ట నష్టాలు ఎదురవుతుంటాయి, రకరకాల కష్టాలు ఎదురవుతున్న పరిస్థితులు ఉంటాయి. కానీ వాటన్నిటినీ తట్టుకొని ముందుకు వెళ్ళాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరు కూడా ఉంది. వరలక్ష్మి గాథ నిజంగా కూడా ప్రతి ఒక్కరు కూడా స్ఫూర్తిదాయకంగా చెప్పుకోవాలి. పల్సర్ బైక్ ఝాన్సీగా ఈరోజు ప్రతి ఒక్కరి నోట నానుతున్న ఝాన్సీ వెనక ఇంత కథ ఉంది, ఇంత మనోవేదన ఉంది, పట్టుదల ఉంది, అలాగే పరిశ్రమ కూడా ఉంది. కాబట్టి ఇది ఒక ఝాన్సీని కేవలం ఆటల్లోనే మనం చూస్తుంటాం, కానీ ఈ ఆట వెనక ఆవేదన ఎంత ఉందో వరలక్ష్మి మాటల్లో మనం తెలుసుకున్నప్పుడు మన గుండె తరుక్కుపోతుంది. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. Please subscribe. ఐ డ్రీమ్స్. For more videos, subscribe I dream. Please subscribe for more videos. I dream. I dream. for more videos. Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని do watch I dream.